యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. ప్రభువు యెహోషువకు నేను నీతో ఉంటాను అని హామీ ఇచ్చాడు. అందుకే యెహోషువ ముందు ఏ మనిషి నిలబడలేకపోయాడు. మనం ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్మడం ద్వారా కానీ, ఏదో ఒక అనుభవం ద్వారా కానీ పాపాన్ని జయించలేము. ప్రభు తన ఆత్మ ద్వారా నిరంతరం మనతో ఉండడం ద్వారా మాత్రమే జయించడానికి మనకు శక్తి వస్తుంది. యెహోషువ 1వ అధ్యాయం ఆ వాగ్దానం కేవలం యెహోషువకు మాత్రమే కాదు, నేడు ఆయనను నమ్ముకున్న ప్రతి విశ్వాసికి కొండంత అండ. యెహోషువ ఇశ్రాయేలు నడిపించే బాధ్యతను తీసుకున్నప్పుడు ఆయన ముందు కనాను దేశంలోని బలమైన శత్రువులు, ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. కానీ దేవుడు అతనికి ఇచ్చిన హామీ ఒకటే, నేను నీకు తోడయ్యుందును. మన జీవితంలో వచ్చే సమస్యలు లేదా శత్రువుల కంటే మనతో ఉన్న దేవుడు గొప్పవాడు. విజయం అనేది మన సామర్థ్యం మీద కాదు, దేవుని సన్నిధి మీద ఆధారపడి ఉంది. పాపం మనల్ని బలహీనపరిచినప్పుడు మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు జీవితాన్ని ఇవ్వగలడు. ఆయన మనతో నిరంతరం ఉన్నప్పుడే మనం లోకపు శోధనలు ఎదిరించగలం. నేడు దేవుడు వెతుకుతున్నది కేవలం వాక్చాతుర్యం ఉన్నవారి కోసం కాదు, పరిశుద్ధ హృదయం ఉన్నవారి కోసం. హృదయం శుద్ధిగా ఉంటే దేవుని ఆమోదం దానంతట అదే వస్తుంది. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో వారిని ఎదిరించడం ఎవరి తరం కాదు. ప్రార్థన. ప్రభువా, యెహోషువకు మీరు తోడై ఉండి ఏ రీతిగా విజయాన్ని ఇచ్చారో అదే రీతిగా ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న నీ బిడ్డకు తోడై ఉండమని వేడుకుంటున్నాము. మా సొంత శక్తితో పాపాన్ని కానీ లోక శోధనలు కానీ జయించలేమని మాకు తెలుసు. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే మాకు నిరంతర విజయాన్ని ప్రసాదించండి. జీవితంలో ఎదురయ్యే సమస్యలు, శత్రువులు, బెదిరింపులు లేదా భవిష్యత్తు గురించిన ఆందోళనలు ఎదురైనప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అన్న మీ వాగ్దానమే మాకు కొండంత అండగా ఉండునుగాక. కేవలం మాటలతో కాకుండా పరిశుద్ధమైన హృదయంతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి. మీ ఆమోదం మాపై ఉంటే మాకు విరోధిగా ఎవ్వరూ నిలవలేరని మేము నమ్ముచున్నాము. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.